నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. గంజాయిని అక్రమ రవాణా చేసిన వినియోగించిన కఠిన చర్యలు. గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ హెచ్చరిక. బీజేపీ హటావ్, సింగరేణి బచావ్ పోరు దీక్ష చేపట్టిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. డబుల్ బెడ్రూముల్లో ఎలాంటి పక్షపాతము లేదు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పష్టీకరణ. ప్రపంచ మానవాళికి శాంతి సందేశం దిశగా కృషి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి వెల్లడి. గంజాయిని అక్రమ రవాణా చేసిన వినియోగించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రేంజ్ డీఐజీ సీఎం త్రివిక్రమ్ వర్మ హెచ్చరించారు. రేంజ్లోని 5 జిల్లాల పరిధిలో గల 52 పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన సుమారు 10,400 కేజీల గంజాయిని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇతర జిల్లాల ఎస్పీలతో కలిసి దగ్ధం చేశారు. గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధి పేరెచెర్ల సమీపంలోని కైలాసగిరి పోలీసు ఫైరింగ్ రేంజ్ వద్ద గంజాయిని తగులబెట్టారు. బీజేపీ హటావ్, సింగరేణి బచావ్ అనే నినాదంతో బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింగరేణి పోరు దీక్ష చేపట్టారు. ముందుగా ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహంతో పాటు దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షను ప్రారంభించారు. సింగరేణి సంస్థకు చెందిన KK6, శ్రావణపల్లి, పెనుగడప, సత్తుపల్లి బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఒకరోజు పోరు దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పోరు దీక్షకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతో పాటు పలువురు సంఘీభావం తెలిపారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మన గడ్డ మీదకి వచ్చి పచ్చి అబద్ధాలు ఆడి ఈ సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని ఒక మోసపూరితమైనటువంటి మాట్లాడినటువంటి దగాకోరు మోడీ సింగరేణి ప్రజలను ఈ ప్రాంతాన్ని మోసం చేయడానికి
మాట్లాడినటువంటి మాటలను మనమందరం కూడా నమ్మినాం. ఈ యొక్క బొగ్గు బాయిలను వేలం వేసేటువంటి కార్యక్రమాన్ని రద్దు చేయాలంటే ప్రైవేట్ పరమే చేయమంటున్నాం కదా అని మాట్లాడిండు అబద్ధాల మోడీ కేసీఆర్ గారు. అందుకే ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రైవేట్ పరాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రాల హక్కులను కాల రాస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కేసీఆర్ గారు నడుం బిగించినారు. భారత రాష్ట్ర సమితి పేరిట ఢిల్లీలోనే కార్యాలయాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈడీ సంస్థను ఉపయోగించి ఇక్కడ ప్రజాప్రతినిధులకు అవమానపరిచే రీతిలో నోటీసులు జారీ చేస్తూ కుట్రలకు తెరలేపుతున్నారు. దీన్ని మనమందరం కూడా తిప్పికొట్టి కేసీఆర్ గారికి అండగా మద్దతుగా మనమందరం కూడా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. సింగరేణి సంస్థ తాను బతుకుతూ ఈ ప్రాంతాన్ని బతికిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ అతిపెద్ద సంస్థ. ఈ సంస్థకి బొగ్గు బ్లాక్లను కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశానికి నిదర్శనమని కేంద్ర ప్రభుత్వాన్ని సింగరేణి వైపు సానుకూలంగా చూసే విధంగా ఈ దీక్ష ఉపయోగపడుతుందని ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రజా అనుకూలమైన సంస్థలని, ప్రజలను రక్షించేటువంటి సంస్థలని కాపాడాల్సిన అవసరం ఉన్నదని ఈ వేదిక ద్వారా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరుకంటి చంద్ర గారికి మంథని మట్టి బిడ్డల పక్షాన, మంథని ప్రాంత సింగరేణి ఉద్యోగుల పక్షాన వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఎలాంటి పక్షపాతమూ లేదని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని అన్నారు. ఎలాంటి అపోహాలను, దళారులను నమ్మవద్దని తెలియజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో ఫిర్యాదులను వేయాలని సూచించారు. వాటిని అధికారులు పరిగణలోకి తీసుకొని రీసర్వే చేస్తారని తెలియజేశారు. తప్పకుండా మీరు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేకపోతే కన్సల్ట్ ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని కానీ మీరు కన్సల్ట్ కావచ్చు. దీంట్లో రాజకీయ జోక్యం అనేది లేనే లేదు. ఇది కేవలం కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారమే ఇవన్నీ కూడా అలాట్మెంట్ జరుగుతాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాటి ఎటువంటి ఉపేక్ష లేకుండా, ఎటువంటి పక్షపాత జోరి లేకుండా ఈరోజు ఈ ఇండ్లు అలాట్ అవుతాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో ఎవరో కనుక నేను ఇల్లు ఇప్పిస్తా అంటే మాత్రం దయచేసి ఏది కూడా నమ్మకండి. అటువంటి ఏమీ జరగవు. అందరి ముందట ఓపెన్గా డ్రా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి అనుమానం కూడా పెట్టుకోవద్దని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను. దయచేసి మీరు ఫాలో కావాలని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ అందరూ. మరి ఈ సందర్భంలో కూడా మొదటిసారి భారత రాష్ట్ర సమితి ఒక మీటింగ్ హుస్నాబాద్ నియోజకవర్గం సంబంధించి 28వ తారీఖున 11:30కు శుభం గార్డెన్స్లో మరి మీటింగు ఉంటుంది. కాబట్టి భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మొదటి భారత రాష్ట్ర సమితి హుస్నాబాద్ మీటింగ్కి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 161 గ్రామాలు మరియు 20 కౌన్సిలర్స్ దగ్గరికి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి
మీ అందరూ కూడా కోరుకుంటూ దానికి ప్రత్యేకంగా గౌరవ ఎంపీ గారు, మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు పాతూరు సుధాకర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క మీటింగ్కి హాజరు కాబోతున్నారు. వారితో పాటు కొంతమంది ప్రముఖులను కూడా మేము ఈ మీటింగ్కి పిలువదలుచుకున్నాం. మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ కూడా వారు కూడా రమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున మొదటిసారి మీటింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి భారత రాష్ట్ర సమితిలో ఉన్న సభ్యులందరూ కూడా అటెండ్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. జై తెలంగాణ, జై భారత్. నాలుగు 485 మందికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందని చెప్పి దృష్టికి రావడం జరిగింది. ఎవరిదైనా కానీ ఇంకా ఎలిజిబిలిటీ మిస్ కనుక అయ్యేది ఉంటే ఆల్రెడీ ఒక బాక్స్, ఒక డబ్బా మనము మున్సిపల్ ఆఫీస్ లోపల పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్, తహసీల్దార్ గారి ఆఫీస్లో కూడా ఒక బాక్స్ పెట్టడం జరిగింది. ఎనీ కాంప్లైంట్, మీకు ఏ కాంప్లైంట్ ఉన్నా కానీ, లేకపోతే అర్హులైన వాళ్ళకి ఇల్లు రాకపోయినా కానీ మీరందరూ కూడా ఆ బాక్స్లో మీ పేరు కనుక వేసేది ఉంటే, ఇట్లా మాకు రాలేదని చెప్పి మాకు ఉన్నదంటే మళ్ళీ రీఎంక్వైరీ కూడా జరుగుతుంది. రీఎంక్వైరీ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎటువంటి పక్షపాతం లేకుండా అందరికి కూడా ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా డ్రా ద్వారా మనము వాళ్ళకి ఇల్లు అలాట్ చేయడం జరుగుతుంది. తప్ప దీంట్లో ఎవరో చెప్తే ఇల్లు వచ్చినాను, లేకపోతే ఏదో అయిందని చెప్పి దీంట్లో ఎవరు కూడా అపోహ చెందే అవసరం లేదు. నిష్పక్షపాతంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు కూడా పెట్టుకోవద్దని చెప్పి నేను అందరికీ కోరుతున్నా. పెద్ద పెద్ద వాళ్ళు, మేధావులు కూడా కొంతమంది ఈరోజు పోస్టులు పెట్టడం జరిగింది. చాలా బాధాకరంగా అయింది. విషయమే తెలియకుండా వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ ఒకసారి పట్టణ ప్రజలందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగానే మీరు కనుక అర్హులు ఏదుంటే ఈరోజు మేము పెట్టిన ఆ కాంప్లైంట్ బాక్స్ అనుకోండి, ఏదో బాక్స్ అనుకోండి, దాంట్లో మీరు మీ దరఖాస్తు వేయండి. దానికి కూడా 100% ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ తర్వాత 360 degrees కూడా మొత్తం చూడడం జరుగుతుంది. ఇలా ముఖ్యంగా ఏంది కదా అంటే, హుస్నాబాద్లో మీకు పట్టణంలో కూడా ఇల్లు ఉండకపోవచ్చు, కానీ ఏదైనా గ్రామంలో కూడా, మీ సొంత గ్రామంలో కూడా ఒకవేళ ఇల్లు మీ పేరు మీద ఉన్నా, 7.5 ఎకరాలు జాగా వ్యవసాయ భూమి ఉన్నా దీంట్లోకి ఎలిజిబిలిటీ రారు. అది మాత్రం గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. దాంట్లో ఎలిజిబిలిటీ మనము తీసుకుంటేనే 495 మంది ఇవాళ మనకు వచ్చింది. ఇంకా కావాలంటే కూడా మనం ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీ అందరూ కూడా ఎలిజిబిలిటీ తీసుకొని తప్పకుండా వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు డ్రా ద్వారా మాత్రమే ఒక ఇల్లు అలాట్ చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మొదలుగా ప్రప్రథంగా 160 ఇండ్లు మేము డ్రా చేయబోతున్నాం. ఆ తర్వాత మళ్ళీ నెల 15 రోజులకు మళ్ళీ 100 ఇండ్లు డ్రా చేయబోతాం. దాని తర్వాత 24 ఇండ్లు కూడా మేము డ్రా చేయబోతామని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. సమాజంలో శాంతి నెలకొల్పడమే కాకుండా భవిష్యత్తులో దేశమంతా విస్తరించి ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందచేయాలనే ఆకాంక్షతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుందని వ్యవస్థాపకుడు, కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఎన్ రామచంద్రారెడ్డి తెలిపారు. బాపట్ల ఎన్జీఓ హోంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాపట్లలో సంస్థ కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ పోలీసు అధికారి, ఉత్తమ సేవా పథక గ్రహీత గోలి లక్ష్మయ్య, పొగాకు బోర్డు రిటైర్డ్ మేనేజర్ పావులూరి రమేష్, ఫార్మర్ ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబు, లయన్స్ క్లబ్ బాపట్ల అధ్యక్షుడు ఆలపర్తి శ్రీనివాసరావు, మానం అప్పారావు, సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
పవిత్రమైన కార్యక్రమం, దైవ కార్యక్రమం అని మేము అనుకుంటున్నాం. నేనైతే ఒక మాట అయితే మీకు చెప్తున్నా, మానవతా సంస్థ నెలకొకసారి మీటింగ్ పెట్టుకుంటారు. మంత్లీ మీటింగ్ మీరందరూ నవ్వుతూ వచ్చి కూర్చొని వెళ్ళిపోతే మనము తెలిసి చేసినా తెలియక చేసినా కష్టాల్లో ఉండే సాటి మానవుని గురించి ఆలోచించి ఏదైనా కొంత సహకారం చేస్తే మన మానసిక శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. దానివల్ల మన ఆయు ప్రమాణం పెరుగుతుంది. అది మానవ జీవితంలో వెల కట్టలేని సంపద. కాబట్టి ఏమొస్తుంది దానివల్ల పోగొట్టుకుంటున్నామని అనుకోని అవసరంగా మనం చాలా గొప్ప సంపద తీసుకుంటున్నాం. సమాజానికి సేవ చేయడం వల్ల మన మనసు పవిత్రమవుతుంది. మనం శాంతిగా జీవిస్తాం. మన కుటుంబానికి కూడా ఆధారం అవుతుంది. మన కట్టే మొత్తం ఏదో 5,000 6,000 సంవత్సరానికి కట్టమని మేము అన్నాంగా 600 కట్టండి. కొంచెం సంపన్నులైతే భార్యాభర్త ఇద్దరు పేర్లు రాయించండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అది కూడా లోకల్ అకౌంటే ఉంటుంది, లోకల్ కమిటీ ఉంటుంది, లోకల్ బ్యాంకులో వేస్తారు డబ్బు, లోకల్ అవసరాలు ఖర్చు పెడతారు. కాబట్టి డబ్బు ఏదో అయిపోతుంది, వాళ్ళు వచ్చినారు పట్టుకెళ్ళిపోతారు, ఇదేదో జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కమిటీలు కూడా లోకల్గానే ఉంటాయి. సభ్యత్వాలకు ఇచ్చినంత ప్రాధాన్యత మేము దేనికి ఇవ్వము. సభ్యత్వాలు ఎంత వస్తే అంత ప్రోగ్రెస్ అయిపోతుంది యూనిట్. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో కూడా మన వాళ్ళు క్లుప్తంగా మాట్లాడినా, ఈరోజు కార్యక్రమం ఏంటంటే రెసిప్ట్ బుక్స్ మర్చిపోయి వచ్చినాం మేము గుంటూరు నుంచి. దారిలో గుర్తొచ్చింది, రమేష్ గారు వల్ల ఫోన్ చేసి ఒక మనిషి ద్వారా తెప్పించి రెసిప్ట్ బుక్లు తెప్పించినారు. నేను కోరేది ఏంటంటే, మేము చేయలేము నా పేరు రాసుకో అనేదానికంటే మీరు చెయ్యండి, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా చేయించండి. తలా 10 చేయించగలిగితే ఎవరికి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ నెంబర్ ఆఫ్ మెంబర్షిప్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఫిబ్రవరిలోనో మార్చిలోనో అఫిషియల్గా ఓపెన్ చేసుకుంటాం. అక్కడి నుంచి యూనిట్ స్టార్ట్ అయిపోతుంది యాక్టివిటీ. తెలుగు లెంకగా అభినవ తిక్కనగా ప్రసిద్ధిగాంచిన తుమ్మల సీతారామమూర్తి చౌదరి ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యులని పలువురు వక్తలు కొనియాడారు. బాపట్ల సాహితీ భారతి ఆధ్వర్యంలో తుమ్మల సీతారామమూర్తి చౌదరి 121వ జయంతి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ 105వ జయంతిని పురస్కరించుకొని సభ నిర్వహించారు. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ, ఆంధ్ర విదూషి కుమారి, సాహితీ రుద్రమ్మగా ప్రసిద్ధి నొందిన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ శ్రీవాద రచయిత్రులలో ప్రముఖులని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన మర్రి మల్యాద్రిరావు, సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజు, టి శ్రీనివాస్, అల్లూరమ్మ, ఆదం షఫీ తదితరులు తుమ్మల సీతారామమూర్తి చౌదరి, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సాహితీ రుద్రమ, మా తెలుగు మాంచాల డాక్టర్ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ దేశ విదేశాల్లో తన ఉపన్యాసాలతో తెలుగు ప్రజలనే కాక విదేశీయుల్ని కూడా ఆకట్టుకున్న ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి జయంతి సందర్భంగా సప్తస్వర సంగీత కళాశాలలో ఈరోజు మేము కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ప్రసంగంతో వినే ఉంటారు. ఆవిడ ప్రసంగంలో భారతీయ సంస్కృతి, భారతీయ భాషల గురించి చెప్తుంది. భారతీయ కవుల్ని గురించి, భారతదేశంలో ఉన్న నదులు ప్రవాహాల్లాగా తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ డాక్టర్గా కళాప్రపూర్ణగా ఉన్నతికెక్కిన లక్ష్మీకాంతమ్మ గారు దాదాపు కొన్ని వందల కావ్యాలు రాశారు. వాటిల్లో కన్యకా పరమేశ్వరి స్తుతి, నా తెలుగు మాంచాల, సాహితీ రుద్రమ మొదలవి రాశారు. ఆవిడ్ని ఏనుగు మీద ఊరేగించి ఏలూరులోను నెల్లూరులోను ఘన సన్మానాలు కూడా చేశారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు నిజంగా ఆ రోజు స్త్రీ అయినా సరే విద్య కోసం కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, స్వాతంత్ర సమరయోధంలో కానివ్వండి ఎంతో ప్రావీణ్యత సంపాదించిన మహానీయురాలు. మన సీతారామయ్య గారు కూడాను ఆయన కూడాను సమరయోధుడు, దేశం కోసం ఎంతో పాటుపడినటువంటి మహా వ్యక్తి. ఆయన గురించి కూడా మేము ఈరోజు జయంతి జరుపుకోవటం మా అదృష్టంగా భావిస్తూ ఇంతతో బాపట్ల సప్తస్వర సంగీత కళాశాల మరియు సాహితీ భారతి ఆధ్వర్యంలో సీతారామయ్య గారు మన రచయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి జయంతులు జరుపుకోవటం ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు వాళ్ళిద్దరూ మన బాపట్ల వారు కావటం మనందరూ అదృష్టం. నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో దళిత బంధు పథకం ద్వారా చారకొండ సాయులకు మంజూరైన శ్రీ సాయి దుర్గా సెంటరింగ్ కాలం బాక్సుల షాపును సర్పంచ్ విజయేందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
దళిత బంధును విజయవంతంగా నడిపిస్తున్న సీఎం కేసీఆర్ దళిత బంధు రావడానికి ముఖ్య కారణమైన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు దళితులు ఎంతో రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పురాణా బజార్లో ఓ ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. కాలనీకి చెందిన శ్యామ్సుందర్ భార్య శకుంతల ఇంటినే షాపింగ్ మాల్గా మార్చి భారీగా డిజైన్ శారీస్, పీకో ఫాల్స్ లాంటివి విక్రయిస్తుంది. సంక్రాంతి పండుగ నిమిత్తము బిజినెస్ బాగా సాగాలని ఈ మధ్యనే లక్షల రూపాయలలో విలువ చేసే సామాగ్రిని ఇంట్లో డంప్ చేసుకున్నారు. తీరా బిజినెస్ కాకముందే ప్రమాదవశాత్తు ఇల్లు కాలి చీరలు దగ్ధం కావడంతో లక్షల్లో నష్టం చేకూరిందని వాపోతున్నారు. స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పిఠాపురం పట్టణ అభివృద్ధికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ఛార్జి దేవరపల్లి రాజేశ్వరి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. దేవరపల్లి రాజేశ్వరి 13వ వర్ధంతి స్థానిక రాజా రామ్మోహన్ రాయ్ పార్కు ఆవరణంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మేడిది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రముఖులు హాజరై ఘనంగా నివాళులర్పించారు. జోహార్ రాజేశ్వరి దేవి గారు, జోహార్ రాజేశ్వరి దేవి గారు, జోహార్ రాజేశ్వరి దేవి, జోహార్ రాజేశ్వరి దేవి. జోహార్ రాజేశ్వరి దేవి గారు.
రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలా చూడండి సార్ వెంకటే సార్ ఆమె 13వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వారి బ్రదర్ శ్రీని గారు ప్రతి సంవత్సరం కూడా అందరినీ చెప్పడం, ఈ రోజున ఆవిడకి గార్డెనింగ్ చేసుకుని ఆమె గుర్తించుకునే విధంగా ఆవిడ మున్సిపల్ చైర్మన్గా 2 పర్యాయాలు చేయడం, రెండో పర్యాయం నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో జరగడం జరిగింది. ఆమె మృదు స్వభావి, అందరితోటి కూడా మంచిగా ఉంటూ ఏ ఒక్కరితోటి కూడా రాజేశ్వరి గారి గురించి ఏ ఒక్కరు కూడా చెడ్డగా మాట్లాడిన విధంగా పాలన మున్సిపాలిటీలో ఈ పిఠాపురం మున్సిపాలిటీకి మంచి పేరు తెచ్చే విధంగా వాటర్ స్కీమ్స్ అభి గారు చెప్పినట్టుగా వాటర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా దాని మీద ఫాలో అప్ చేసి మున్సిపల్ కమిటీ తీర్మానాలు కానీ ఇవన్నిటినీ కూడా చేసి ఢిల్లీ పంపించి ఈ పని పూర్తి చేయడం కూడా తీసుకున్నటువంటి ఆ రోజు రాజేశ్వరి గారు. ఇంకా ఏ ఇతర పనులైనా సరే వెంటనే చైర్మన్గా ఆమె తీసుకున్న చొరవ కానీ ఒక నా సోదరిగా ఆవిడని ఇప్పుడు కూడా మర్చిపోయినాను. అటువంటి 2 పర్యాయాలు పిఠాపురం మున్సిపల్ చైర్మన్గా ఆవిడ అందించిన సేవలు ఈ పట్టణానికి, ఈ ప్రజానీకానికి ఎప్పుడు కూడా ప్రజలంతా చిరకాలం గుర్తుంచుకునే విధంగా ఆవిడ మొట్టమొదటిసారిగా 1987లో ఈ పట్టణానికి ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టడం, విజయవంతంగా 5 సంవత్సరాలు కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆవిడ ఆ పదవీ కాలం పూర్తి చేయడం, మళ్ళీ రెండవసారి ఆవిడ చేసిన సేవల గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ 2005లో రెండవసారి ఆవిడకి మళ్ళీ అవకాశం కల్పించడం. ఈరోజు మన దివంగత మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీ దేవరపల్లి రాజరాజేశ్వరి గారు 13వ వర్ధంతి సందర్భంగా ఆవిడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మన పిఠాపురం పట్టణానికి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా ఆవిడ ఎన్నికవడం, 2 సార్లు ఆ చైర్పర్సన్ పదవిని అలంకరించడం, అదేవిధంగా పిఠాపురం పట్టణానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆవిడ చేయడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మన మేడి శ్రీని గారు అక్కతమ్ముల అనుబంధానికి చక్కని నిదర్శనంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించడం, ఇది చాలా శుభపరిణామంగా మనం పరిగణించాలి. మీ అనుబంధానికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నదమ్ములు తమ్ముళ్ళు కూడా కొట్టుకునే పరిస్థితులు ఉన్న టైంలో ఆవిడ చనిపోయి 13 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆవిడ్ని పిఠాపురం ప్రజలందరికీ గుర్తు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజేశ్వరి నేను ఇద్దరం కలిసి ఒకేసారి 87లో కౌన్సిలర్గా, నేను చైర్పర్సన్గా తను రాజకీయాల్లోకి అడుగుపెట్టాం. కానీ అతి చిన్న వయసులోనే తను ఇద్దరం ఒకసారి వచ్చాం. తను నాకన్నా ముందు పోవడం చాలా బాధాకరం. 13 సంవత్సరాలు అయినప్పటికీ కానీ వారి సోదరులు అభిమానంతో, అలాగే ప్రజల అభిమానంతో ఆయన ప్రతి సంవత్సరం కూడా వర్ధంతిని ఆవిడని మర్చిపోకుండా చేసుకుంటున్నందుకు నిజంగా మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. దేవరపల్లి రాజరాజేశ్వరి గారి 13వ వర్ధంతి కార్యక్రమానికి చేయడం జరిగినది. ఈ అన్ని ఉభయపక్షాల అన్ని పార్టీల నాయకులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు ప్రతి వారికి ధన్యవాదాలు.
వికారాబాద్ ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో స్థానిక చిగులపల్లి గ్రౌండ్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞం కార్యక్రమానికి పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు మండలి సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ ఘన స్వాగతం పలికారు. యాగశాలకు చేరుకున్న పరిపూర్ణానంద స్వామి శివుని దారాభిషేకము, యాగశాల పరిశీలన అనంతరము అతిరుద్ర మహాయజ్ఞము విశిష్టతను వివరించారు. మనకు తయారు చేసుకున్నప్పుడు ఏమంటారు? సప్తతే అగ్నే సమిద సప్త జిహ్వా అంటారు. సప్త జిహ్వా అంటే 7 నాలుకలు. 7 నాలుకల పేర్లు తెలుసా మీకు? ఉపనిషత్తులో చెప్పబడింది. కాళీ, కరాళి, చమనోజవాచ, సులోహితాయాచ, సుధూమ్రవర్ణ, దేవి, లేలాయమాన ఇతి సప్త జిహ్వా. సప్తతే అగ్నే సమిద సప్త జిహ్వా, సప్తర్షయ సప్తధామ ప్రియాని. అంటే ఆ 7 నాలుకలకి 7 పేర్లు ఉన్నాయి. దాంట్లో ఆఖరి పేరు ఏంటి తెలుసా? విశ్వరుచి అని పేరు. అంటే దానికి కోపం కాలింది అనుకోండి, విశ్వరుచి, విశ్వాన్ని మొత్తం రుచి చూసేస్తుంది. అలా అని నాకేస్తే మొత్తం ఎగిరిపోయినట్టు. ఒక్కసారి ఒక అగ్ని వచ్చి కొట్టిందంటే ఎంతమంది ఎగిరిపోతారు? అందుకని అగ్ని యొక్క 7 నాలుకల్లో 7వ నాలుక పేరేంటి? విశ్వరుచి. దానికి బాగా ప్రజ్వరిల్లిందని అంటే రుచి చూసేస్తుంది మొత్తాన్ని. అందుకని ఈ 7 నాలుకలు కలిగినటువంటి, జ్వాలలు కలిగినటువంటి అగ్నిని మనం ఆరాధిస్తున్నాం. అందుకే 7 నాలుకలు అగ్నికి ఉన్నాయి కదా. సూర్యుడి యొక్క రథాలకు ఎన్ని అశ్వాలు ఉంటాయి? సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అంటే 7 గుర్రాలు ఆయనకున్నాయి. అంటే ఏంటనంటే ఆయన నుండే కదా అగ్ని వచ్చింది, ఆయన నుండే నిప్పు వచ్చింది. ఆయన 7 గుర్రాలే, ఇక్కడ 7 నాలుకలు అగ్నికి. అగ్నిహోత్రుడి యొక్క రథం ఏంటనంటే ఆ కుండమే ఆయన యొక్క రథం. సారథి ఎవరు అనంటే ఎవరైతే కూర్చుని ఇంద్రాయ స్వాహా, ఇంద్రాయ ఇదన్నం ఆయన నడిపిస్తుంటాడు. ఆ 7 నాలుకలు తీసుకుంటాయి. 7 గుర్రాలు ఎలా కదిలి నడిపిస్తుందో పేరు చెప్పి ఈరోజు ఆ తల్లికి మాతృత్వము తగ్గిపోతుంది. రెండోది ఇంకొకటి ఏంటంటే, ఒక పెద్ద పరిస్థితి ఈరోజు బిడ్డ పుట్టిన తర్వాత అమ్మ పాలు కాదు, డబ్బా పాలు. తల్లి తన పాలిస్తే అందము చెడిపోతుంది అని ఒక దుర్భావన పుట్టించారు. చాలా తప్పు. ఎందుకనంటే ఈ ప్రకృతి నీలో పాలని పుట్టించింది, నీలో అందము, అలాగనే నీలో కర్తవ్యాన్ని నెరవేర్చుకునేదాన్ని. కాబట్టి ప్రతి తల్లి తన బిడ్డకు పాలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. ఈరోజు చాలా మందిలో బ్రెస్ట్ క్యాన్సర్స్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటనంటే, ఇప్పుడు సైన్స్ చెప్తుంటే మనందరం ఇప్పుడు ఏంట్రా బాబు అని అంటారు. ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చినటువంటి వాళ్ళలో కొంతమందిలో పరిశీలన చేస్తే ఇదే కారణం కాకపోవచ్చు, ఇది వన్ ఆఫ్ ది కారణం. ఏంటి? ఆ సకాలంలో ఆ బిడ్డ కోసం ప్రకృతి తల్లి ఉత్పత్తి చేసుకున్న పాలుని తాను అందంగా ఉండడం కోసం ఇవ్వడం మానేస్తే అది ఏ రకంగా ఒక వికారం అవుతుందో, లోపల అది ఒక పెద్ద జబ్బు కింద మారుతుందో మనకు అది సంకేతం ఇస్తుంది. కాబట్టి దయచేసి తల్లులు తప్పుగా అనుకోకండి. మీరు పాలివ్వండి, మీ పిల్లలతో ఆడుకోండి, మీలో అందము ఎంత సౌందర్యం పెరుగుతుందో. నిజం అది. ఎంత సౌందర్యం ఎందుకంటే చంటి పిల్లలతో ఆ తల్లి ఆడుకునేటప్పుడు ఆ తల్లి యొక్క ముఖం చూస్తే ఆవిడికి కలిగే ఆనందం ఈ భూమి మీద ఎవరూ ఇవ్వలేరు. ఏ దైవము ఇవ్వలేనటువంటి ఆనందాన్ని అక్కడ పొందుతూ ఉంటుంది తల్లి. అది పాలు ఇచ్చినప్పుడే పొందగలదు, తన ఒడిలో పడుకోబెట్టుకున్నప్పుడే ఇవ్వగలదు. ఈరోజు ప్రతిదానికి ఒక హెల్పర్ ఉంటారు. స్నానం చేయించేది ఆవిడే, బట్టలు వేసేది ఆవిడే, అన్నం పెట్టేది ఆవిడే, పడుకోబెట్టేది ఆవిడే. అందుకని ఈ పిల్లలకు కూడా పెద్ద అయిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? వీళ్ళకు ఒక హెల్పర్ని పెట్టి ఓల్డేజ్ హోమ్లో పెడతారు. ఎందుకని? ఒక తల్లిగా బిడ్డ యొక్క లాలన పాలన చూడాల్సినటువంటి కర్తవ్యం ఉంది. నా జీవితంలో మా అమ్మకు 2 కళ్ళు పోయాయి నేను పుట్టడానికి కొన్ని రోజుల ముందు. నన్ను పూర్తిగా చూసుకోలేదు, కానీ
ఆవిడ నన్ను ఎంతో జాగ్రత్తగా పెంచింది. ఎక్కడ నా చేతిలో గోర్లు తగిలితే నా బిడ్డకి గుచ్చుకుంటుందని గోర్లన్నీ తీయించేసుకుంది ఆవిడ. అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ప్రతినిధులు చంపపేట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. కోదాడ నుంచి మహారాష్ట్రకు వాహనంలో ఎద్దులను తరలిస్తూ ఉండగా అనుమానంతో తనిఖీ చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 8 ఎద్దులు ఉండడంతో సైదాబాద్ పోలీసులకు సమాచారం అందించి వాహనాన్ని సీజ్ చేయించారు. ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి డిమాండ్ చేశారు. మీరు రక్షించాల్సిన వాళ్ళు మీరు కూడా ఎట్లా చేస్తే ఎట్లా తల్లి? తీయొద్దనంటే ఎట్లా? ఆగా అంద బయట బయట కూర్చో శ్రీకాంత్ కూర్చో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గంజాయిని అక్రమ రవాణా చేసినా వినియోగించిన కఠిన చర్యలు. గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ హెచ్చరిక. బీజేపీ హటావ్ సింగరేణి బచావ్ పోరు దీక్ష చేపట్టిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. డబుల్ బెడ్రూముల్లో ఎలాంటి పక్షపాతమూ లేదు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పష్టీకరణ. ప్రపంచ మానవాళికి శాంతి సందేశం దిశగా కృషి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.